మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హాట్ కామెంట్స్ చేశారు. జీవన్ రెడ్డి పార్టీ వీడటం బాధ కలిగించింది అన్నారు. ఎంతమంది నచ్చచెప్పినా జీవన్ రెడ్డి వెళ్లదని అడ్లూరి తెలిపారు. అయితే పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల బలం ఉందని, రేవంత్ రెడ్డి మరోసారి సీఎం అవుతారన్నారు అడ్లూరి లక్ష్మణ్. జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఎవరు పోయినా ఎవరున్నా పార్టీ అనేది కన్నతల్లి. ఇలా కాంగ్రెస్ పార్టీ దేశం లోపల మీకు తెలుసా, స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ భారతదేశం విధంగా ఉండే. మరి వారి యొక్క వ్యక్తిగత నిర్ణయంతో పోయినప్పటికీ నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే 30 సంవత్సరాలకి వెళ్ళి పార్టీలో ఉన్నటువంటి నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వచ్చిండు ఇంటికి. మీరు పోవద్దు, మీ నిర్ణయాన్ని మీరు మార్చుకోవాలని. నేను కానీ శ్రీధర్ బాబు గారు కానీ, మేడిపల్లి సత్యం కానీ, ఆది శ్రీనివాస్ గారు కానీ, పిసిసి అధ్యక్షులు వారు రిక్వెస్ట్ చేసినాం, మీరు ఉండాలి పార్టీలో. సరే, రాజకీయ పరంగా పరిణామాల లోపల కొంతమంది పార్టీలో ఎమ్మెల్యేని తీసుకున్నప్పటికీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం జరిగిన ఇబ్బందుల లోపల పోవద్దంటే చివరిగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ మా వంశీచంద్ర రెడ్డి కూడా వచ్చింది ఢిల్లీ తరఫున. అయినా కూడా మనసు మార్చుకోవాలి. ఎవరు వచ్చినా ఎవరు పోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి లక్షలాది మంది. జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఎవరు పోయినా ఎవరున్నా పార్టీ అనేది